Hi guys, first of all, thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం పాలిసెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ 2024 పేపర్ అయితే 23 పేపర్ అయితే చూద్దాము. అలాగే వీలైతే ఏపీఆర్జేసీ పేపర్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అంటే ఇక్కడ మనకి 2023 పేపర్ అనేది కంప్లీట్ గా ప్రతి బిట్టు కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్ చాలా చాలా మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం కోచింగ్ ఇచ్చేటప్పుడు ప్రతి పేపర్ 2015 నుండి ఆల్మోస్ట్ 2016 నుండి 2022 వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 90% అందులో నుండే వచ్చాయి. అంటే మోడల్ జస్ట్ చేంజ్ అవుతుంది కానీ కంప్లీట్ గా అందులో నుండే వచ్చాయి. కాబట్టి ఇప్పుడు 2023 కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాక విత్ కీతో పాటు మీకు మన యాప్ ఉంది, హెచ్ఆర్ మ్యాథ్స్ యాప్, అందులో పెట్టడం జరుగుతుంది. సో మ్యాథ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది వాటి యొక్క ఆన్సర్స్ కూడా నేను ఇచ్చేస్తాను. డిస్క్రిప్షన్ లో మన యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదా ప్లే స్టోర్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా హెచ్ఆర్ మ్యాథ్స్ అని టైప్ చేసినట్లయితే మీకు యాప్ అనేది రావడం జరుగుతుంది. దాని నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో ఫ్రీ మెటీరియల్ అనే కాలమ్ ఉంటుంది. ఆ ఫ్రీ మెటీరియల్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో, అంటే ఇక్కడ ఈ సైడ్ లో ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి చూడండి. ఆ 3 లైన్స్ ఉండేటప్పుడు ఆ 3 లైన్స్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే ఫ్రీ మెటీరియల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అందులో ఫ్రీ మెటీరియల్ లో మీకు ఈ పేపర్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే డియర్ స్టూడెంట్స్, ఈ ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. దాన్ని బేస్ చేసుకుని మన క్లాసెస్ ఎలా ఉంటాయో డిసైడ్ చేసుకోండి. మన క్లాసెస్ కూడా అద్భుతంగా చెప్పడం జరిగింది. కాబట్టి మ్యాథ్స్ పరంగా క్లాసెస్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక క్వశ్చన్ ఇచ్చేటప్పుడు దాన్ని వేరే విధంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఎన్ని విధాలుగా అడిగే ఛాన్స్ ఉంటుంది, అలా అడిగితే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు టైం అయిపోయిందని వరి పడద్దు. కేవలం మీరు ఖచ్చితంగా వినగలిగితే 2 days లో క్లాసెస్ మొత్తం వినవచ్చు. అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్, నో ప్రాబ్లం. కాబట్టి రికార్డెడ్ క్లాసెస్ కాబట్టి ఎప్పటికైనా టైం మించిపోయింది లేదు. 2 or 3 days లో గట్టిగా హార్డ్ గా కష్టపడితే 2 days, లేదంటే 3 ఇంకా నింపాలుగా చదవాలి చూడాలి అనుకునేటప్పుడు 4 days లో మీరు అన్ని క్లాసెస్ చూసేవచ్చు. అన్ని అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ. అలాగే అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆల్రెడీ అయిపోయిన ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు మీకు వస్తాయి, నో ప్రాబ్లం. మీరు క్లాస్ విన్నాక ఆ ఎగ్జామ్ అయితే మీరు రాయొచ్చు. మీరేం చేస్తారంటే ఆ క్లాస్ వినేసాక అక్కడ ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసాక మీకు పీడిఎఫ్ మెటీరియల్ పంపిస్తాను. దాని యొక్క కీ మనకి ఎగ్జామ్ లో ఉంటుంది. కాబట్టి ఎవరైనా క్లాసెస్ కావాలంటే ఇప్పుడైనా ప్రాబ్లం లేదు, జాయిన్ అయిపోండి. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లేదా ఈ వీడియో స్క్రోల్ అవుతుంటే క్రింద కూడా నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి. ప్రెసెంట్ అయితే క్లాసెస్ 600, అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కావాలనుకుంటే 200. చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ క్లాస్ చూసి డిసైడ్ చేసుకోండి. మీకు మ్యాథ్స్ పరంగా ఖచ్చితంగా కోచింగ్ అవసరం, మిగతా సబ్జెక్ట్స్ పరంగా అవసరం లేకపోయినప్పటికీ. ఎందుకంటే బిట్ ఎలా ఇస్తారనే తెలియదు. సో ఇప్పుడైతే మనం 2023 పాలిసెట్ పేపర్ అయితే చూద్దాం. ఏపీఆర్జేసీ పేపర్ కూడా మీకు కావాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మధ్యని ఇది రెండింటికి ఉపయోగపడుతుంది. ఏపీఆర్జేసీ అండ్ పాలిసెట్ రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి క్లియర్ గా వినండి. ఆ పేపర్ కూడా ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా ఆ పేపర్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే పేపర్ క్లియర్ గా పిన్ పాయింటెడ్ గా చూద్దాం రండి. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ పేపర్ పాలిసెట్ కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడమ్మా. After how many decimal places the decimal expansion of the rational number అని చెప్పి 23/2² into 5 ఇచ్చారు. ఎన్ని ప్లేసెస్ తర్వాత, ఇక్కడ తెలుగులో కూడా ఉంది, మీరు తెలుగు మీడియం లో చూసుకోండి. అకరణీయ సంఖ్య యొక్క దశాంశ విస్తరణ ఎన్ని స్థానాల తర్వాత అంతమవుతుంది అడిగాడు. సో హౌ మెనీ ప్లేసెస్ అని అడిగాడు. వెరీ సింపుల్ అమ్మా. ఇక్కడ మీకు ఇచ్చిన క్వశ్చన్ 23/2² into 5 రాయండి. దీని జనరల్ గా మీరు డినామినేటర్ ని 2² into 5 2 2 4 4 5 20 మల్టిప్లై చేసి తర్వాత 23 తో డివిజన్ చేస్తే వస్తుంది. కానీ మీకు అంత టైం ఇక్కడ ఉండదు. మనకి థియరం అనేది ఉంది, చాలా ఈజీ అమ్మా, ఏం లేదు. పైన న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తారు. డినామినేటర్ లో మనకి ఇక్కడ బేస్ చూసుకున్నామా, ఇక్కడ ఒక 2 ఉంది, ఒక 5 ఉంది. ఈ 2 5 ఈక్వల్ నెంబర్స్ లో ఉండాలి. 2లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే 2 ఉన్నాయి. 2² అంటే 2 ఉన్నాయి. 5లు పైన ఏమీ లేదంటే 1 ఉన్నట్లు. కాబట్టి 5లు 1 ఉంది. అంటే 2ని 5ని ఈక్వల్ చేయాలి అంటే 2² into 5 పైన క్రిందన ఒక 5 తో మల్టిప్లై చేసేయడమే. అంటే క్రిందనే మనకు అవసరం అని చెప్పేసి క్రింద చేసి పైన చేయకపోతే తప్పు. పైన చేయాలి, క్రింద చేయాలి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి అమ్మా. ఇది 23 into 5 5 3s are 15 1 5 5 2s are 10 plus 1 11
1 1. యాక్చువల్ గా మీకు ఎన్ని ప్లేసెస్ అవుతాడు కాబట్టి దీన్ని మల్టిప్లై చేయని అవసరం లేదు కూడా లేదమ్మా. దాన్ని అలా విడిచిపెట్టండి, మల్టిప్లై చేయకపోయినా పర్వాలేదు. డినామినేటర్ రాసుకోండి 2 స్క్వేర్, ఇక్కడ 5 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 5 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది 115 బై మల్టిప్లై చేయకపోయినా పర్వాలేదు 2 ఇంటూ 5 హోల్ స్క్వేర్. ఓకేనా, ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అమ్మా, ఏబి హోల్ స్క్వేర్. 2 5 ఎంత 10 కాబట్టి 115 బై 10 స్క్వేర్. ఇప్పుడు మీకు 10 కి పైన పవర్ లో ఎంత వస్తే అన్ని ప్లేసెస్ తర్వాత ఆ ఎక్స్పాన్షన్ అనేది అంతమవుతుంది. అదే ఓకేనమ్మా. కాబట్టి ఇక్కడ 2 వచ్చింది కాబట్టి మనకు ఆప్షన్ అనేది 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా, ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ ప్లేస్ లో అంటే 23 ప్లేస్ లో ఏదైనా రావచ్చు. కాబట్టి మీరు క్లియర్ గా ఈ మోడల్ ఖచ్చితంగా ఇటువంటి మోడల్ నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ. తర్వాత క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద సమ్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 156 ఈజ్ అన్నాడు. చూడమ్మా, ద సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్. ఇక్కడ తెలుగులో మీరు చూసుకున్నట్లయితే 150 యొక్క ప్రధాన కారణాంకాల విభజన గణాల మొత్తం అన్నాడు. అంటే ముందుగా ప్రధాన కారణాంకాలు రాయడమా, 156 ఉందా, దీన్ని 2 తో ఫస్ట్ 2 7 జా 2 8 జా, తర్వాత 2 తో 2 3 జా 2 9 జా, 3 తో 3 1 జా 3 3 జా. అంటే 156 ని మనం ఎలా రాయగలిగాము, 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 13 పవర్ 1 అమ్మ. ఇప్పుడు మనకి ఏమన్నాడు, సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్. ఇక్కడ క్లియర్ చేస్తాను, ఇది చూడండి. సో సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్, వీటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సమ్ చేస్తే సరిపోతుంది. 2 ప్లస్ 1 ప్లస్ 1, 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 1 4 అమ్మా. సో 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఆప్షన్ థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇది. సో ఇలా ప్రతి క్వశ్చన్ కూడా మీరు అనాలిసిస్ చేసి చదవగలిగితే మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలరు. తర్వాత ఫర్ ఎనీ రేషనల్ నెంబర్ n 9 పవర్ n కెనాట్ ఎండ్ విత్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్ అన్నాడమ్మా. మీకు వెరీ సింపుల్, ఇక్కడ మీకు ఆల్రెడీ 6 పవర్ n 5 పవర్ n అని చెప్పేసి మనకి ఒక క్వశ్చన్ అనేది మనకి టెక్స్ట్ బుక్ లో ఉంది. 4 పవర్ n ఒకటి, 6 పవర్ n ఒకటి. అక్కడ మనకి ఏమవుతాడు, కెనాట్ ఎండ్ విత్ 0 అని చూపిస్తాడు. అది మనం గుర్తున్నట్లయితే సరిపోతుంది 0తో. ఇక్కడ దేంతో చూడమ్మా, తెలుగులో చదువుతాను. ఏదైనా సహసంఖ్య n కు 9 పవర్ n విలువ ఈ క్రింది ఏ అంకెతో అంతము కాదు అన్నాడు. దేంతో అంతం కాదు అన్నాడు అంటే 1 తో అంతమయ్యే ఛాన్స్ ఉంది, 2 తో అంతమయ్యే ఛాన్స్ ఉంది, 9 తో అయ్యే ఉంది. ఏది అంటే 0తో అంతమయ్యే ఛాన్స్ లేదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 9 పవర్ 1 తీసుకోండి అమ్మా. 9 స్క్వేర్ తీసుకోండి, 9 9 18. అలాగే అంటే 9 తో ఎండ్ అయింది, 8 తో ఎండ్ అయింది. అలాగే మళ్ళా 9 క్యూబ్ అంటే 18 ఇంటూ 9 72, 9 8 ఎంతమ్మా 72 అంటే 2 తో కూడా ఎండ్ అయింది. అలాగే మళ్ళా 9 క్యూబ్ ఇప్పుడు 81 వచ్చింది కదమ్మా, 9 72 72. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 99 వచ్చింది అనుకోండి, ఇంటూ ఇక్కడ కూడా 9 వచ్చింది అనుకోండి, 9 9 సార్ 1 ఇలా కూడా వస్తుంది. చూసుకోండి 1 అన్ని ఉంటాయి. అంటే 1 తో ఎండ్ అవుతుంది, 2 తో ఎండ్ అవుతుంది, 9 తో ఎండ్ అవుతుంది. బట్ దేంతో ఎండ్ అవుతుంది, నన్ ఆఫ్ దీస్. ఇక్కడ ఏ సంఖ్య లేదు. అటువంటి కొన్ని ఉంటాయి, 4 తో కూడా ఎండ్ అవ్వదు, అలా ఉంటాయి. బట్ 0 అని మనం చదువుకున్నాం. 0 ఉంటేనే ఆలోచించాలి, లేకపోతే ఆలోచించవలసిన పని అయితే లేదు. సో ఈ విధంగా మనం చెక్ చేసుకొని క్లియర్ గా దేంతో అనేది ఈజీగా రాయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. మనకి ఇఫ్ ద ఎల్సిఎం ఆఫ్ 12 and 42 ఈజ్ 10m plus 4 దెన్ వాల్యూ ఆఫ్ m అన్నాడమ్మా. అంటే 12 and 42 యొక్క ఎల్సిఎం మనకి ఇచ్చాడు. ఎంత, 10m plus 4. ముందు దీనికి ఎల్సిఎం చేయండి అమ్మా. 2 తో 2 6 టైమ్స్, 2 2 4, 2 1 0. తర్వాత 3 తో క్యాన్సిల్ అవుతుంది, 3 2 3 7 0. ఓకేనా, ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా, 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 7, 2 3 6, 6 2 12, 12 7 84 ఈజ్ ఈక్వల్. ఇది ఆల్రెడీ మనకి ఇచ్చాడమ్మా. ఎంత, ఇక్కడ రాస్తాను, 10m plus 4 ఈజ్ ఈక్వల్ టు 84. ఎల్సిఎం మనకే ఇచ్చాడు, 10m plus 4 అని ఇచ్చాడమ్మా. సో దాన్ని 84 మనం ఈక్వల్ చేసాం. చేస్తే ఇప్పుడు మనకి ఏమవుతుంది, 10m ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 84 సారీ 4 అయితే -4 అయిపోతుందమ్మా. మరి 84 - 4 అంటే ఎంత వస్తుంది, 80 వస్తుంది. సో ఇక్కడ 80 వేయండి. ఇప్పుడు మనకి m కావాలి కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 80.
ఈ 10 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివిజన్ చేస్తుంది బై 10. సో 0కి 0 క్యాన్సల్, దట్ విల్ బి 8. సో m అనేది మనకి ఎంత వచ్చిందమ్మా 8. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. సో క్వశ్చన్ నెంబర్ 5 ఏంటి చూడమ్మా, ద వాల్యూ ఆఫ్ 1 by log 60 base 3, 1 by log 60 base 4, 1 by 60 log 5 ఈజ్ అని అడిగాడమ్మా. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్ ఇచ్చాడు, చాలా ఈజీగా మీరు చేయొచ్చమ్మా. ఏంటంటే 1 by log అని ఉంది కానీ మనం ఫ్రాక్షన్ లేకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 by x ఉంది అనుకోండి, దీన్ని రివర్స్ చేసి రాయాలంటే x by 1 కదా రాస్తాము, అంటే x by 1 ఈజ్ నథింగ్ బట్ x. సో దీన్ని కూడా రివర్స్ చేసి రాయొచ్చమ్మా దీన్ని కూడా. అయితే రివర్స్ చేసి రాస్తే మీరు తెలివితేటలుగా log 60 base 3 by 1 ఇలా కాదు రాయడం. సో రివర్స్ చేసేటప్పుడు ఈ రెండు ఇంటర్చేంజ్ అయిపోతాయి. అంటే బేస్ కిందకు వచ్చి 60కి వచ్చేస్తుంది, ఈ 3 అనేది పైకి వెళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి ఆ కండిషన్. ఎప్పుడైనా ఇక్కడ మీకు లాగరిథమ్స్ రివర్స్ చేసేటప్పుడు ఆ విధంగా చేంజ్ అవుతాయి. కాబట్టి లాగ్ ఎలా చేంజ్ అయిపోతుందాం, ఇది log 3 base 60 అయిపోతుంది. సేమ్ యాజ్ ప్లస్ లాగ్ తర్వాత 4 ఉంది కదా, 4 base 60 అయిపోతుంది. ప్లస్ తర్వాత లాగ్ 5 ఉంది, log 5 base 60 అయిపోతుంది. ఇప్పుడు మనకు ఫార్ములా ఉంది, log x ఇక్కడ డినామినేటర్ ఈక్వల్ గా ఉండేటప్పుడు log a ప్లస్ log b ప్లస్ ఇజ్ ఈక్వల్ టు log ab, లేదా log x ప్లస్ log y ఇజ్ ఈక్వల్ log xy మనకు ఉంది బేస్ ఈక్వల్ గా ఉండేటప్పుడు. కాబట్టి ఇప్పుడు log xy z అంటే x ఇంటూ y ఇంటూ z అమ్మ, అంటే 3 ఇంటూ 4 ఇంటూ 5 బేస్ అనేది మారదు, 60 లాగా ఉంటుంది. ఇప్పుడు లాగ్ ఏమైంది చూడమ్మా, 3 4s are 12, 12 5s are 60, 60 బేస్ 60. సో ఈ రెండు ఈక్వల్ అయితే దీని వాల్యూ 1 మనకు తెలుసు, లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ. సో 1 is the కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. సో క్వశ్చన్ నెంబర్ 6 చూసినట్లయితే మనకి ఇక్కడ ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలెక్షన్ ఈజ్ నాట్ ఏ సెట్. నాట్ ఏ సెట్ అని ఇచ్చాము. ఫస్ట్ ద కలెక్షన్ ఆఫ్ ఏ నేచురల్ నంబర్స్ బిట్వీన్ 2 and 20 ఖచ్చితంగా సెట్ అవుతుంది. సో సెట్ అవుతుంది అవదు మనకి ఎలా తెలుసుకోవాలమ్మా, 2 పాయింట్స్ బేస్ చేసుకోవాలని చెప్పాను. ఒకటి మనకి ఇచ్చినటువంటి ఎలిమెంట్ ఆ సెట్ కి చెందుతుందా లేదా, బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు అని చెప్పుకోవాలి. అలాగే అంటే ఆ సెట్ లో ఒక ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఒకే క్యారెక్టరిస్టిక్స్ ని కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ బాయ్స్ అంటే అందరూ బాయ్సే ఉండాలి, సెట్ ఆఫ్ గర్ల్స్ అంటే అందరూ గర్ల్సే ఉండాలి, లేదా సెట్ ఆఫ్ నెంబర్స్ అంటే అన్ని నెంబర్సే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సెట్ నెంబర్ ఉండి ఏబిసిలు ఉండకూడదు. ఇలా ఉండేవన్నీ ప్రతిదీ ఒకే కాకు ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ మీ నేచురల్ నెంబర్స్ 2 నుండి 20 వరకు. సో 2 3 4 అండ్ సో ఆన్ 20 వరకు మనం రాస్తే అన్ని నెంబర్సే ఉన్నాయి ఒకటి. ఆ తర్వాత ఇందులో ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఇది నేచురల్ నెంబర్ అవుతుందా అవదంటే ఈజీగా మనం చెప్పవచ్చు. అలాగే సెకండ్ ద కలెక్షన్ ఆఫ్ నంబర్స్ విచ్ సాటిస్ఫై ద ఈక్వేషన్ x² - 5x + 6 దీన్ని సాటిస్ఫై చేసేది ఈజీగా చెప్పొచ్చు. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనం ఎలా చేస్తామమ్మా, x² + x - 6x ప్లస్ 6 2 సారీ x² - 2x - 3x ప్లస్ 6 ఎలా డివైడ్ చేయొచ్చు. అంటే x వాల్యూ ఎంత వస్తుంది, x = 2 ఒకటి, x = 3 ఒకటి. ఇవి సాటిస్ఫై చేస్తే ఖచ్చితంగా ఇవి మనకు తెలుసు, కాబట్టి ఇది కూడా సెట్ అవుతుంది. అలాగే ద కలెక్షన్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 1 and 100 1 కి 100 కి మధ్యలో ప్రైమ్ నంబర్స్ రాయాలి. 2 3 5 7 అండ్ సో ఆన్ ప్రైమ్ నంబర్స్ అన్ని కూడా మనం ఈజీగా రాయగలం. సో ఇది కూడా సెట్ అవుతుంది. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ అంటాడమ్మా. ఇది మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము. ఎవరు బ్రిలియంట్ అనేది మనం చెప్పగలమంటే చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ పెట్టాము, అన్ని ఎగ్జామ్ లో ఒకరే కరెక్ట్ వస్తారా, ఇంకొకరు రెండో ఎగ్జామ్ లో బాగా కష్టపడి రాశారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. ఇప్పుడు ఎవరు బ్రిలియంట్ అని చెప్పగలం అంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు బ్రిలియంట్ కదా, మరి ఫస్ట్ ఎగ్జామ్ లో ఒకరు, సెకండ్ ఎగ్జామ్ లో అలా ఇది మనం చెప్పలేము బ్రిలియంట్. అలాగే టాప్ 3 ఆథర్స్, అలాగే టాప్ 3 హీరోయిన్స్ కానీ, లేదా టాప్ 5 హీరోస్ కానీ అటువంటివి, లేదా టాప్ 5 బ్యాట్స్మెన్ కానీ ఇటువంటి మనం సెట్ అవుతుందా అవదని మనం చెప్పలేము. సో అది 4th ఆప్షన్ సెట్ కాదు. అలాగే 7th క్వశ్చన్, ఇఫ్ p is equal to 3m, m belongs to n and q is equal to 3/m, m belongs to n are two sets, then ఇది తెలుగులో ఇప్పుడు ఏమి ఇచ్చాడు, p ఇచ్చాడు, q ఇచ్చాడు. అమ్మ రెండు సమితులు అయితే p సబ్సెట్ టు q q సబ్సెట్ టు p p is equal to q p యూనియన్ q is equal to n అడిగాడు. ముందుగా రాయండి, ఇచ్చిన సెట్ రాస్టర్ ఫామ్ లో రాయండి. p is equal to
ఏమి ఇచ్చాడమ్మా 3m m belongs to n అన్నాడు. 3m m belongs to n అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? m ప్లేస్ లో n వాల్యూస్ 1 2 వేయండి. 1 వేసాం అనుకోండి 3 1 3, 2 వేస్తే 3 2 6, 3 వేయండి 9 అండ్ సో ఆన్ వస్తుంది. ఇప్పుడు q రాయండి చూద్దాం. q అనేది 3 power m అమ్మ. q is equal to 3 power m. అంటే సేమ్ ఇక్కడ 3 power 1 వేయండి 3 స్క్వేర్ వేయండి 3 3 9 3 క్యూబ్ వేయండి 3 3 9 9 27 అండ్ సో ఆన్. సో q ఏమొస్తుంది 3 9 27 అండ్ సో ఆన్ వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. p లో ఉన్న ప్రతి ఎలిమెంట్ q లో ఉందా? లేదు. బట్ q లో ఉన్న ప్రతి ఎలిమెంట్ p లో ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. 3 ఉంది 9 ఉంది 27 కూడా అందులో ఉంటుంది. ఎందుకు? 3 ఇంటూ m ప్లేస్ లో 9 వేసాం అనుకోండి 3 9 అంతమా 27. అంటే q లో ఉన్న ప్రతి ఎలిమెంట్ p లో ఉంది కాబట్టి q is subset of p. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్. సో 7th క్వశ్చన్ ఆప్షన్ అనేది 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 8 అమ్మా. సో క్వశ్చన్ నంబర్ 8 ఏంటంటే if a and b are disjoint sets then n of a is equal to 4, n of a b is equal to 7, then n of b అనడం. వెరీ సింపుల్ అమ్మా. మనకు ఒక ఫార్ములా ఉంది. n of a union b is equal to n of a plus n of b minus n of a intersection b. ఇది జనరల్ గా ఇచ్చేటప్పుడు ఇది. లేదు డిస్జాయింట్ సెట్స్ అనేటప్పుడు ఏంటి? డిస్జాయింట్ సెట్స్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 0 అయిపోతాం కాబట్టి ఇది మీద ఉండదు, ఈ టర్మ్ ఉండదు. ఇప్పుడు మనకి ఏంటి ఉంటుంది? ఇవి మాత్రమే ఉంటాయి. సో n of a and b అలా ఇచ్చాడు ఎంత? 7. ఇక్కడ 7 రాయండి ఈజ్ ఈక్వల్ టు n of a ఎంత మాట ఇచ్చాడు? 4 ప్లస్ n of b అదే మనకు అనుకోవడం ఆలోచించండి. సో n of b మరి n of b కావాలంటే 4 వైపు పంపించండి. ప్లస్ 4 అయితే -4. సో 7 - 4 ఎంత? 3. సో 3 is the correct answer. So third option is the correct answer. Okay, next question. If the sum and product of the zeros of a quadratic polynomial are 3 and 10 respectively, then the polynomial is అన్నాడు. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడమ్మా. అంటే దాని అర్థం ఏమిటి? ఇది ఒకసారి వర్క్ చేస్తాను. మనకి సమ్ అండ్ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -10 ఇచ్చాడమ్మా. ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా మనకు తెలియాలి. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. ఇది మనకి ఫార్ములా. ఇప్పుడు దీని నుండి x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంతమ్మా? చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా అంటే 3, ఇక్కడ x కి x ప్లస్ ఆల్ఫా బీటా అంటే -10. ఇప్పుడు ఏమైంది? x² మైనస్ 3x. మీరు తొందరలో ప్లస్ ఇలా రాసేస్తే తప్పు. ప్లస్ ఇంటూ మైనస్ -10 ఎక్కడ చూడండి. x² మైనస్ 3x -10. సో 9th క్వశ్చన్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నంబర్ 10. క్వశ్చన్ నంబర్ 10 ఏం చెప్తుంది మనకి చూడండి. If x minus 2 is a factor of the polynomial x cube minus 6x square plus ax minus 8, then the value of a is అన్నాడమ్మా. వాల్యూ ఆఫ్ a is అన్నాడు. x minus 2 is a factor of. మీరు ఫ్యాక్టర్ అంటే దీంతో డివిజన్ చేసిన అవసరం లేదమ్మా. x minus 2 ఫ్యాక్టర్ ఉంది కాబట్టి సింపుల్ గా x minus 2 is equal to 0 చేయండి. x is equal to 2 అంటే x వాల్యూ 2 వచ్చింది. ఆ వాల్యూని పాలినామియల్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? x క్యూబ్ ఇచ్చాడు కాబట్టి x ప్లేస్ లో 2 హోల్ క్యూబ్ మైనస్ 6 x స్క్వేర్ ఇచ్చాడు అంటే 2 స్క్వేర్ ప్లస్ a x అంటే మళ్ళీ 2 ఇక్కడ చూడండి -8 is equal to 0 అమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? 2 క్యూబ్ అంటే 2 2s are 4 4 2s are 8 మైనస్ 2 2s are 4 అమ్మా. 4 6 are 24 ప్లస్ a into 2 2a minus 8 is equal to 0. Plus a minus plus 8 minus 8 cancel అమ్మా. 2a is equal to minus 24 ఆగిపోతే plus 24. a is equal to 24. ఈ 2 అనేది మల్టిప్లై చేస్తుంది. ఎక్కడికి వస్తే by 2 1s are 2 2s are. So a is equal to 12. So second option is the correct option. ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్, ఇవి ఈ వీడియోలో మనం ఒక 10 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసాము. మరి వీడియో లెంత్ అనేది పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో చూసారు కదా బిట్స్ అనేది ఎంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో. కాబట్టి ఇలాగే ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ కూడా కావాలంటే తీసుకోండి. ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి 2016 నుండి 22 వరకు ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఎక్స్ప్లెయిన్ చేశాను.
అలాగే ఇది కొంచెం అంటే ఇది ఫ్రీగా పెడుతున్నామా, 23 పేపర్ టోటల్ గా ఫ్రీగానే పెడతాను. మిగతా పేపర్స్ అన్ని కూడా మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అవి మీకు యాప్ లో అనేది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ మేము